ఎంతో రుచిగా ఉండి ఎన్నో పోషకాలతో కూడినటువంటి అక్కీ రోటీ రెసిపీని షేర్ చేస్తున్నానండి. దాంతో పాటు దాని కాంబినేషన్‌గా టమాటా పల్లీ చట్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను. అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట. డెఫినిట్‌గా ట్రై చేసి చూడండి. అంతేకాకుండా లంచ్ బాక్స్‌లో క్యారీ చేయడానికి, ట్రావెలింగ్‌లో క్యారీ చేయడానికి కూడా ఈ రెసిపీ చాలా బావుంటుందండి. ఇంకా దాని గురించి నేను ఉల్లిపాయలను ఈ విధంగా సన్నగా తరుక్కున్నాను. అదేవిధంగా స్ప్రింగ్ ఆనియన్స్ బల్బ్స్ అండ్ పైన లీవ్స్‌ని కూడా సన్నగా తరుక్కున్నాను. పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న, కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరుక్కున్న, కీరాని ఈ విధంగా తురుముకున్నానండి. క్యారెట్‌ని కూడా ఈ విధంగా తురుముకున్నాను. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా రెడీగా మనం చాప్ చేసుకొని పెట్టేసుకుంటాం. అంటే తురుముకొని చాప్ చేసుకొని పెట్టుకుంటాం. ఇంకా దీంట్లో నేను జొన్న పిండి, రైస్ ఫ్లోర్ వాడుతున్నాను. మీరు అచ్చంగా రైస్ ఫ్లోర్ వాడుకోవచ్చు, లేదా జొన్న పిండి కూడా వాడుకోవచ్చు. 2 కప్పులు నేను రైస్ ఫ్లోర్ వాడితే 1 కప్పు జొన్న పిండి తీసుకున్నానండి. మొదట 1 కప్పు రైస్ ఫ్లోర్ తీసుకున్న, జొన్న పిండి అదేవిధంగా రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను అనమాట. మొత్తానికి 2 కప్పులు రైస్ ఫ్లోర్, 1 కప్పు జొన్న పిండి వాడుతున్నాను. సన్నగా తరుక్కున్నటువంటి వెజిటబుల్స్ అన్ని ఇక్కడ యాడ్ చేసేస్తున్నానండి. ఆనియన్ తరుగు, స్ప్రింగ్ ఆనియన్ బల్బ్స్ అండ్ గ్రీన్ లీవ్స్ తరుగు, కేరా తురుము, అదేవిధంగా క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి తరుగు, అదేవిధంగా కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరుక్కున్నానండి. అది కూడా యాడ్ చేసేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. అదేవిధంగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు యాడ్ చేస్తున్నానండి, తెల్ల నువ్వులు. అదేవిధంగా 1 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకున్నాను. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిదండి. ఎందుకంటే వెజిటబుల్స్ లో ఆల్రెడీ సాల్ట్ కంటెంట్ ఉంటుంది. పైగా చట్నీలో నంచుకుని తింటాం కాబట్టి ఆ సాల్ట్ కూడా మనకి రోటీకి వస్తుంది కాబట్టి మనము సాల్ట్ కొంచెం చూసుకునే వేసుకోవాలి. తర్వాత మొత్తం పిండిలో ఈ వెజిటబుల్స్ అన్ని కలిసేలాగా నలుపుతూ చక్కగా మిక్స్ చేసుకుంటాం. ఆ వెజిటబుల్స్ లోంచి వాటర్ కంటెంట్ బయటకు వచ్చి ఆ పిండి అంతా కలుస్తుందండి. మొత్తం కలిసిన తర్వాత నీళ్లు కొంచెం కొంచెంగా చల్లుకుంటూ మనము ముద్దని ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. మనము కీరా తురుముని వాడటం వలన ఇది ఆఫ్టర్ అవర్స్ కూడా చక్కగా సాఫ్ట్ గా ఉంటాయండి. గట్టిగా అయిపోవన్నమాట, రాయిలాగా సాఫ్ట్ గా ఉంటుంది. పిండి చూసారా ఇంత సాఫ్ట్ గా తడుపుకోవాలి. మరీ గట్టిగా తడుపుకుంటే ఏంటంటే పిడకల్లాగా వస్తాయండి. అలా కాకుండా చక్కగా సాఫ్ట్ గా తడుపుకోవాలన్నమాట. ఇంకా అది ఒక 5 నిమిషాల పాటు నానుతుంటుంది. లోపు చట్నీ చేసేసుకుందాం. ప్యాన్ పెట్టుకుని దాంట్లో టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, అదేవిధంగా 1 కప్పుడు పల్లీలు వేసుకున్నాను. వీడియోలో చూపించినంత క్వాంటిటీ. ఇంకా అది చక్కగా దోరగా వేగుతూ ఉంటుంది. ఈ లోపు దీంట్లో 1 టీ స్పూన్ కంటే తక్కువ జీలకర్ర యాడ్ చేసుకున్నాము. లో ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా దోరగా ఫ్రై అవనివ్వాలండి. ఇది వేగుతూ ఉండగా ఒక 5-6 నార్మల్ మిర్చి, అదేవిధంగా 2-3 కాశ్మీర్ చిల్లీ యాడ్ చేసుకున్నామండి. దానివల్ల కలర్ వస్తుంది, ఒక రకమైనటువంటి టేస్ట్ కూడా వస్తుందండి. ఇంక ఇవన్నీ కలిపి మంచిగా వేపుకోవాలండి. చక్కగా వేగిపోయిన తర్వాత చూసారా కలర్ మారింది. ఇప్పుడు 4-5 టమాటాలు అంటే మీడియం సైజ్ తీసుకున్నాను. పెద్దవైతే 3 సరిపోతాయి. బాగా పండినవి తీసుకునే విధంగా క్యూబ్స్ లో కట్ చేసేసుకుని యాడ్ చేసుకున్నాం. ఇంక ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని, వెల్లుల్లి డబ్బులు ఒక 5-6, అదేవిధంగా 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ దీన్ని మూత పెట్టేసి టమాటా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకుంటామండి. ఇంక ఇక్కడ నేను మూత పెట్టేస్తున్నాను. ఒక 5 నిమిషాలు మనం వదిలేస్తే చక్కగా మగ్గిపోతుంది అనమాట. మధ్యలో ఒక్కొక్కసారి చెక్ చేసుకోండి అడుగంటకుండా. ఇంకొకసారి మిక్స్ చేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేస్తున్నానండి. ఇంకో 2-3 నిమిషాలు ఉంటే మగ్గిపోతుంది. ఆఫ్టర్ 3 మినిట్స్ చక్కగా మనకు మగ్గిపోయింది అనమాట. ఇట్లా మనము గరిటెతో ఇలా అనేటప్పటికి అది మ్యాష్ అయిపోయి ఉంటుంది. పర్ఫెక్ట్ గా మగ్గిపోయింది. ఇంకా దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకుని కొంచెం చల్లారనిచ్చి సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకుంటా. ఇంత మీన్ టైం పోపు చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని కొంచెం దోరగా వేపిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చని గిన్నెలోకి తీసేసుకుని దాంట్లోకి మనం వేపించుకున్నటువంటి పోపు మిశ్రమాన్ని యాడ్ చేసేసుకుంటాం అనమాట. దీంట్లో స్పెషల్ గా చింతపండు అది యాడ్ చేయట్లేదండి. టమాటా పులుపు ఇట్ సెల్ఫ్ సరిపోతుంది టిఫిన్స్ లో కదా. ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేను. ఇది కేవలం దీనికే కాకుండా ఇడ్లీ, దోశ, ఊతప్పం ఇలాంటి వాటికి కూడా చాలా బాగుంటుందండి. ఈవెన్ రోటీస్ తో నంచుకున్నా సరే చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది అనమాట. పచ్చడి రెడీ అయిపోయింది. ఈ లోపు మనకు పిండి కూడా పర్ఫెక్ట్ గా అన్ని అడ్జస్ట్ అయి ఉంటాయి. అంటే కరెక్ట్ గా నాని ఉంటుంది. ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మొత్తం అంతా కలిసే విధంగా చక్కగా మనకి నానింది పిండి. ఇప్పుడు ఇంకా మనం రోటీకి సరిపడా ముద్ద తీసుకుని చక్కగా దాన్ని తవా మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని స్ప్రెడ్ చేసుకుంటామండి. ఇంకా స్టవ్ ఆన్ చేయలేదు. మనము ఈ విధంగా ఆయిల్ వేసేసుకుని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. అప్పుడు చాలా బాగుంటుంది అనమాట. మనకి ఆఫ్టర్ అవర్స్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది, గట్టిగా అయిపోకుండా. ఇంకా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకున్నాను. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము గ్యాస్ మీద పెట్టి దీన్ని 2 వైపులా రెడ్ కలర్కి వచ్చేలాగా మంచిగా
కాల్చుకోవాలి. చూసారా ఇలా అంటే చాలు ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుందండి. మనం పర్ఫెక్ట్గా కలుపుకున్నాం కదా ఆ సాఫ్ట్ టెక్స్చర్లో. చూసారా ఇట్లా అనుకుంటూ మనము దాన్ని స్ప్రెడ్ చేసేసుకుంటాము. ఎడ్జెస్ నీట్గా రౌండ్గా వచ్చేలాగా ఇలా ఫింగర్ తోటి ఇట్లా అంటే చాలా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇంక ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందామండి. పెట్టుకున్న తర్వాత మనము లిడ్తో క్లోజ్ చేసేస్తే ఏంటంటే చక్కగా అది కిందంతా మంచిగా కాలి రెడీ అవుతుందండి. నేను ఎట్ ఏ టైం 2 చేసేస్తున్నాను. మనకు టైం కలిసి వస్తుంది. ఇంకా ఇది మంచిగా కాలిపోయిందండి. ఇప్పుడు వెనక్కి ఫ్లిప్ చేసేసుకుందాము. వెనక్కి ఫ్లిప్ చేసిన తర్వాత మళ్ళీ మనం మూతతో క్లోజ్ చేయక్కర్లేదు. ఈ విధంగా మన దగ్గర ఉన్న పిండి అయ్యేంత వరకు చక్కగా ఎన్ని రోటీస్ అయితే అన్ని రోటీస్ చేసేసుకోవడమే. మీ దగ్గర ఒకవేళ పిండి ఉంటే కనుక మీరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని నెక్స్ట్ డే కూడా సేమ్ థింగ్ కంటిన్యూ చేయొచ్చు అనమాట. సేమ్ ప్రాసెస్. ఇంక ఇప్పుడు నేను వేడివేడిగా సర్వ్ చేసేస్తున్నానండి. వేడిగానే కాదు మీరు చల్లగా కూడా చాలా బాగుంటుంది ఈ రోటీ. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. చల్లారేకి కూడా చాలా మృదువుగా సాఫ్ట్ గా ఆ వెజిటబుల్స్ కమ్మదనంతో భలే బాగుంటుంది. ఇలా నేను నాకు కావాల్సిన రోటీస్ ప్రిపేర్ చేసుకుని హాట్ డిష్ లోకి తీసేసుకున్నానండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా విలువైందండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ చేయబడుతుందండి.